పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు స్కిల్డ్ యూనివర్సిటీస్ గా మారుస్తే పాలిటెక్నిక్ కాలేజెస్ ఏంటి ప్రాబ్లం? అసలు ఈ అంతా కారణం మొదట జియో నెంబర్ 97 అదే రిలీజ్ చేయడం వల్ల. ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ అన్ని ఏమంటే ఐటీఐలు ఏటీసీలు అన్ని కలిపి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడం జరుగుతుంది. ఈ ఐటీఐ ఏటీసీలతో అన్నిటికీ సమానంగా స్కిల్ యూనివర్సిటీ శక్తి డిపార్ట్మెంట్లో కలపడం జరుగుతుంది. ఐటీఐ ఏటీసీలతో డిప్లొమా అది కలపడం అనేది సరికాదు. అసలు అవి వేరే కోర్సెస్, ఈ వేరే కోర్సెస్. మేము చదివేది ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నాం? హైయర్ ఎడ్యుకేషన్ పోవాలని, హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్ ఎంటెక్ చేయాలని. మేము ఈ డిప్లొమా 3 yearsతో ఆగాలనుకోవట్లేను. అసలు ఇంటర్ మేము ఇవన్నీ చేయకుండా మేము డిప్లొమా ఎందుకు చేస్తున్నామంటే 3 years మేము అది థియరీ నేర్చుకోకుండా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుందామని మేము డిప్లొమాకి వచ్చినాం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టడం ద్వారా మేము ఎగ్జామ్ రాయకుండా, మేము బీటెక్ వెళ్ళకుండా మా కళ్ళమై నీళ్లు చల్లడం జరుగుతుంది. దానికి మేము ధర్నా చేస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ జియో నెంబర్ 97 రద్దు చేసేవారికి మేము ధర్నా ఆపమని తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్పేది, మా విద్యార్థులు ఏం చెప్తారో మీరు పట్టించుకోరు. మేము ఏమైనా అభివృద్ధి చేయాలంటే మా విద్యార్థులు అందరి అంటే ఇంకా యాక్షన్ కమిటీస్ ఉన్నాయి కదా, అన్ని విద్యావేత్తలతో మీరు సమావేశం అయ్యి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు వచ్చి వీక్షించి పరీక్షించండి. కానీ మీరు డైరెక్ట్ ఏదో నిర్ణయాలు తీసుకోకండి. అసలు డిప్లొమాలు ఏమేమి ఉంటాయి, డిప్లొమా దేనికోసం అని మీరు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు స్కిల్డ్ యూనివర్సిటీస్ గా మారుస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అసలు మేము స్కిల్స్కి ఆపోజిట్ కాదు. మా బీటెక్ లాటరీ ఎంట్రీ కావాలి, ఈ సైడ్ ఎగ్జామ్ రాయాలి, మా హైయర్ ఎడ్యుకేషన్కి మేము పోవాలి. అసలు ఐటీఐ ఏటీసీ పోలవడం ద్వారా ఇప్పుడు పాలిటెక్నిక్ ఉన్న వాల్యూ అది జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ ఉందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఉంది. వాళ్ళు ఇప్పుడు ఫీజులు పెరిగే అవకాశం ఉంటుంది. మా ఫైనాన్షియల్గా బిలో ఉన్న మేము స్టూడెంట్స్ మేము చదవాలంటే భవిష్యత్తులో ఎట్లా చదవాలి, అందుకే మేము డిప్లొమా చదివి మేము చదువుతున్నాం. మేము తొందరగా జాబ్ కొట్టాలని, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని ఇట్లా బీటెక్ వెళ్ళి చదువుకొని జల్దీ జాబ్ కొట్టాలని. మరి ఇలా మీరు ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఎలా చదువుకోవాలి? ఇప్పుడే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు. అందుకే మొన్నటి దాకా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసినప్పుడు మీరు ఇస్తారని నమ్మకం ఏంది? మాకు మీ ద్వారా హామీ కావాలి. మీ సైడ్ రాసి బీటెక్ వెళ్ళాలి, అది కూడా మీరు హామీ ఇవ్వాలి. ముఖ్యంగా జియో నెంబర్ 97 రద్దు చేస్తే కానీ మేము ధర్నా ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవి, శక్తి స్కీమ్ అనేది డిప్లొమాని ఐటీఐని కలపడం. ఈ స్కీమ్ వల్ల మా ఐటీఐ వాళ్ళకి లాభం ఉంటుంది కానీ మాకు లాభం ఉండదు. ఎందుకంటే మేము 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసెట్ రాసి మేము మా డ్రీమ్ ఏంటంటే ఒక సివిల్ ఇంజనీర్గా, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మేమందరం ఒక ఇంజనీర్గా తయారవ్వాలి అనుకుంటున్నాం. దానికి మేము నార్మల్ ఇంటర్లో పోతే మాకు కష్టంగా ఉంటుంది, మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండదు. ఒకవేళ డిప్లొమా తీసుకుంటే మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, థియరీ ప్రాక్టికల్ అన్నీ ఉంటాయి. దానివల్ల మేము 3 years అయిపోయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి మేము బీటెక్లో లాటరల్ ఎంట్రీలో పోవచ్చు. కానీ ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల మేము ఈసెట్ రాయలేము, బీటెక్ లాటరల్ ఎంట్రీలో కూడా వెళ్ళలేము. దానివల్ల మా పేరెంట్స్ మా మేమేమంటే ఇంజనీర్ కావాలని మేమందరం అట్టడుగు వర్గాలకు వెళ్ళి వస్తాం, పల్లెటూర్లకు వెళ్ళి వస్తాం, అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చినాం. అంత కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా ఏమంటారు గవర్నమెంట్ ఇట్లా చేస్తే మేమేం చేయాలి? ఇంకా శక్తి స్కీము పాలిటెక్నిక్ని ఎస్పీడేట్ సపరేట్గా ఉండాలా, ఎస్పీడేట్ సపరేట్గా ఉండాలా. అది ముందు ఎట్లా ఉందోనో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలా. దాన్ని శక్తి స్కీమ్లో మర్జ్ చేయవద్దు అని. ఇంకా మాకు ఈసెట్ ఉండాలా, లాటరల్ ఎంట్రీ బీటెక్లో ఉండాలా, అదే మాకు కావాలా.